నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన ఇంట్లో ప్రతిరోజు కనిపించే చిన్న నిమ్మకాయలో దాగి ఉన్న పెద్ద శక్తి గురించి. చాలా మంది నిమ్మకాయను కేవలం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ నిజానికి నిమ్మకాయ మన శరీరానికి ఒక సహజ ఔషధం లాంటిది. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగేవారిని మీరు చూసే ఉంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నిమ్మకాయలో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, సిట్రిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. మొదటిగా నిమ్మకాయ మన ఇమ్యూనిటీని పెంచుతుంది. మన శరీరంలో జలుబు, దగ్గు, వైరస్లతో పోరాడే శక్తిని వైటమిన్ సి పెంచుతుంది. అందుకే చాలామంది జ్వరం వచ్చినప్పుడు లెమన్ జ్యూస్ తాగుతారు. ఇంకా ఒక షాకింగ్ విషయం ఏమిటంటే నిమ్మకాయ జీర్ణక్రియకు చాలా సహాయం చేస్తుంది. ఉదయం నిమ్మరసం తాగితే కడుపులో జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ వంటి సమస్యలు తగ్గవచ్చు. కొంతమంది వైద్యులు చెప్తున్న విషయం ఏమిటంటే నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో చిన్న రాళ్లు ఏర్పడకుండా సహాయం చేయొచ్చు. ఇప్పుడు ఒక అన్టోల్డ్ పాయింట్: నిమ్మకాయ మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయం చేస్తుంది. చాలామంది ప్లెయిన్ వాటర్ తాగరు, కానీ లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరానికి నీరు ఎక్కువగా అందుతుంది. వేసవిలో ఇది చాలా ఉపయోగకరం. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం: నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ హెల్త్ మెరుగవుతుంది. కొంతమంది ముఖంపై లెమన్ అప్లై చేస్తారు, కానీ డైరెక్ట్గా ఎక్కువగా వాడితే స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. అందుకే జాగ్రత్తగా వాడాలి. మరి వెయిట్ లాస్ గురించి? చాలామంది లెమన్ వాటర్ తాగితే వెంటనే బరువు తగ్గిపోతారని అనుకుంటారు. అది పూర్తిగా నిజం కాదు. కానీ లెమన్ వాటర్ మెటాబోలిజంను కొంచెం ఇంప్రూవ్ చేయటంలో సహాయపడవచ్చు. అలాగే షుగరీ డ్రింక్స్ తగ్గించి లెమన్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఒక భయంకరమైన నిజం కూడా ఉంది: ఎక్కువగా నిమ్మరసం తాగితే దంతాలపై ప్రభావం పడవచ్చు. ఎందుకంటే లెమన్లో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్ట్రా ద్వారా తాగడం లేదా తరువాత ప్లెయిన్ వాటర్తో నోరు కడగడం మంచిది. ఇప్పుడు నిమ్మకాయ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం. ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరం హైడ్రేట్ అవుతుంది, వైటమిన్ సి అందుతుంది, స్కిన్ హెల్త్కు సహాయం చేస్తుంది, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, కిడ్నీ స్టోన్స్ రిస్క్ తగ్గించడంలో సహాయం చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే. నిమ్మకాయ కూడా పరిమితంగా వాడితేనే మంచిది. మన పాత భారతీయ సంప్రదాయాల్లో కూడా నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం నుంచి ఆరోగ్య పానీయాల్లో ఉపయోగించడం వరకు మన సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారింది. చిన్న నిమ్మకాయలో ఇంత పెద్ద శక్తి దాగి ఉందని మీరు ఊహించారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య విషయాల కోసం ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.